చెప్పు, అర్థం చేసుకో. ఇట్లా ఎందుకు చేస్తున్నావు మొత్తం నువ్వు? ఫోన్ కూడా వస్తున్నావు. చెప్పు కదా. ఏంటి అసలు నువ్వు సిచ్యువేషన్ చూసి అన్న బయలుదేరాలి కదా, బయలుదేరే ముందు ఒకసారి చూసుకోవాలి కదా. సరే ఇప్పుడు అయింది, ఇప్పుడు ఏమంటావు? అయిపోయింది కదా, ఇప్పుడు ఏమంటావు? మరి ఇప్పుడు ఏమైతావు చూసుకోపో. మళ్ళా ఇక్కడ ఎక్కడ ఉన్నాయి మెకానిక్ షాప్స్? నేను వెళ్తాను మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఎట్లా వెళ్తావు? ఆటో బుక్ చేసుకో. బుక్ చేసుకో. నేను చేస్తా. హుషారు చేస్తే చంపేస్తాను నేను, అర్థమవుతుందా? వాళ్ళతో మాకన్నా ఏంది నా మీద చెయ్యొద్దు, అర్థమవుతుందా? మర్యాద ఉండదు చెప్తున్నా నేను. సరే ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నావు, బండి అయిపోయింది, ఇప్పుడు వెళ్ళిపోతున్నావు. నాకు యాక్సిడెంట్ అవుతుంది. ఇగో చెప్తున్నా, అర్థం చేసుకో. అవన్నీ కథలు నా దగ్గర పడకు. గప్చుప్ రా అంటే రావాలంతే. ఎక్కడికి రావాలి, ఎక్కడికి పోవాలి? ఎక్కడికి? నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా. నేను ఆడికి వెళ్ళాలి. నువ్వు బండి చూపించుకో, మళ్ళా రామెల్లిగా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా. నేను అవలాగా నువ్వేమన్నా చేసుకో, ఏమన్నా చెయ్యి, నాకు బండి నడువే చెప్తున్నా. నేను చంప అలా పడతా ఫాల్తు ముఖందర. నువ్వు నా దగ్గర ఈ కథలు పడక అర్థమవుతుందా? ఏంది ఏం చేస్తావు? ఇట్లాంటి కథలు నా దగ్గర పడద్దు. ఏం చేస్తా నేను? నీకే వచ్చా కొట్టడము, నాకు రాదా? నీకు అసలు అయిపోతుంది. చూడవా అంత లాంగ్ వెళ్ళాలి? వెళ్ళాలి, అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తావు? చూడవా? చూడాలి. నువ్వు కాకా పడితే కరిగేటంత సీనే లేదు. ఏం చిల్లర లెక్కలు కొడుతుందా నీకు? ఏంటి చిల్లర లెక్కలు? నువ్వే చేస్తున్నావు చిల్లర లెక్కలు మొత్తం. అసలు నీకు గతి లేకపోతే నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఎవరిని గతి లేదే. అసలు బండి ఆగిపోతుంది అని నీకు తెలిసి ఉండొచ్చు కదా ముందే. నువ్వు ఒకసారి సిచ్యువేషన్ చూసుకోవచ్చు కదా. బండి నువ్వు మీ వాళ్ళ దగ్గర రమ్మంటాను కదా నచ్చేది. మళ్ళీ నువ్వే చెప్పినావు కదా. నేను చెప్పినా నేను వెళ్తా, మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తా అని చెప్తే నువ్వే వెళ్ళిపో అంటే గమ్మున నేను వెళ్ళిపోతుండే కదా. నేను వస్తా, తోలుకొని పోతా అని చెప్పి ఎందుకు మళ్ళీ బిల్డప్ ఇచ్చినావు? గది కాదు, నువ్వు ఇందాకేమో గతిమాలు. ఎవడే గతిమాలు? నేనా? అవును నువ్వే. మాట్లాడుతున్నావు నువ్వే. నువ్వు నా ప్రాణమే. అట్లా మాట్లాడద్దు చెప్తున్నా నేను. ఫాల్తు మొత్తం. ఇగో నీకు ఒకటి రా, నీకు ఎంతగానో చెప్పినా నేను, నాకు అర్థమవుతుందా? నువ్వు అంటే ఇష్టమే నాకు. దాంతోనే కదా నేను చెప్తుంది. నీకు ఎన్నిసార్లు వచ్చినా నువ్వు తొలుకో అన్నప్పుడు ప్రతిసారి నీకోసం మీ ఇంటికి వస్తున్నా కదా నేను. నా ప్రేమ నీకు అర్థం కావట్లేదు. ఏం చేస్తున్నా? నా మీద చేయెత్తుతావా నువ్వు? లేచిన దగ్గర నుంచి ఢిల్లీ యుద్ధాల మొగుడు పెళ్ళాలంటే కొట్టద్దా? ఎందుకు కొట్టవు? నువ్వు నా పిల్లం, నిన్ను కాకపోతే ఎవరిని కొట్టాలి? ఒకసారి చూడాలి కదా బండి ఇట్లా అవుతుందేమో అని. ముందు కూడా ఇట్లనే హ్యాండ్ ఇచ్చింది బండి. అంత దూరం వెళ్ళాలి. దగ్గరనా ఏమన్నా? మా అమ్మ వాళ్ళ ఇల్లు ఏమన్నా దగ్గరనా? రోడ్ల మీద ఎందుకు అంతగానో తమాషా చేస్తున్నావు నువ్వు? అసలు ఎవరైనా వెళ్తుంటే పోతుంటే ఇట్లా ఏ చూపుతో చూస్తారు అసలు? నేను ఆటో బుక్ చేసుకుంటే వెళ్ళిపోతే అయిపోతుండే. బండి అయిపోయింది, ఇప్పుడు ఏమైంది? అయితే మరి ఎవడు గతిమలుడు? ఎవడే నువ్వే ఎట్లా ఎట్లా ఎందుకు పెళ్లి చేసుకోవాలి కదా. నువ్వు చూసుకోవాలి కదా బండి సిచ్యువేషన్ ఇట్లా కాదు. నువ్వు ఒకసారి బండి సిచ్యువేషన్ ఇట్లా ఉంది అంటే చెప్పాలి కదా. బండి బాగాలేదు వెళ్ళిపో అని చెప్తే నేను వెళ్ళిపోనా? నన్ను కొడతావా నువ్వు? నిన్ను కొట్టకపోతే ఎవరు కొట్టాలి? ఆడికి వెళ్తున్నావు? నేను వెళ్ళిపోతా మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఇగో చెప్తున్నా ఇను, ఇక్కడ నీకేం వెహికల్ దొరికాయి. నేను ఎట్లయినా వెళ్ళిపోతా. నేను అగో ఆటో కూడా వస్తుంది, వెళ్ళిపోతా ఆపి. సరే వెళ్తా వెళ్తా వెళ్తా. నువ్వు వెళ్ళు. నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను? ఇగో అట్లా కాదు, తిను చెప్తున్నా కదా నీకు. అర్థం చేసుకుంది ఇంతేనా? నన్ను తిట్టాలనుకుంటే లోపలికి వచ్చి తిట్టవు, అందరు చూస్తున్నారు. ప్లీజ్ మళ్ళీ నువ్వు చూసుకోవాలి కదా. బండి ఇట్లా సతాయిస్తుందంటే ముందే చూసుకోవాలి కదా. ఏం చూసుకోవాలి? బండి ఇట్లా చూసుకోవాలి. అంత దూరం వెళ్ళాలి పడితే కరిగేటంత సీనే లేదు. కాదు
చెప్పేది అర్థం చేసుకో ఇంకా చెప్తున్నా. నువ్వు అసలు ఒకసారి చూసుకోవాలి కదా. ఏం చూసుకోవాలి? ఆ బండి ఇట్లా సతాయిస్తుంటే ఇక్కడ ఎక్కడుంది? ఇగో, అవన్నీ కాదు. ఆ వెళ్ళిపోదా బండి చేసుకుని ఏంది వెళ్ళిపోవడం? అరే బండి ట్రై చేస్తానే చాలా అయింది అనుకో, వెళ్ళిపోదాం అంటున్నాగా. కలహించే వీలు కోరిందా కసిరే ట్రై చేయను, బెస్ట్ బండి ఆగింది అంతే. ఇక్కడ మెకానిక్ షాప్ ఎక్కడ అదే ఉంది? ట్రై చేస్తానే నేను, అయితే ఓకే వెళ్ళిపోదాం అంటున్నాగా. దా